పవిత్ర రంజాన్ సందర్భంగా భద్రాచలం పట్టణంలోని ఏఎంసీ కాలనీ వద్ద ఉన్న ఈద్గాలో వేలాది మంది ముస్లిం సోదరులు ఈదుల్ ఫితర్ నమాజ్ ప్రార్థనలు చేయడం జరిగింది. మత పెద్దలు మాట్లాడుతూ 1400 సంవత్సరాల క్రితం ఈ రంజాన్ మాసంలో అల్లా మహమ్మద్ రసూలుల్లా సలాం ద్వారా ఈ పవిత్ర గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇందులో ముఖ్యముగా ప్రతి ఒక్క ముస్లిం 5 సూత్రాలు పాటించాలని ఖురాన్లో పొందుపరచడం జరిగింది. 1 ఈమాన్, 2 నమాజ్, 3 రోజా, 4 జకాత్, 5 హజ్. తప్పకుండా ప్రతి ఒక్క ముస్లిం వీటిని పాటించి నడవాలనేది ఖురాన్లోని ముఖ్య అంశం. ఇందులో ఈ రంజాన్ నెలలో రోజా నమాజులతో పాటు జకాత్ అనేది ముఖ్యమైనది. జకాత్ అంటే సంవత్సరం పొడుగుతా సంపాదించిన సొమ్ములో 2.5% తీసి పేదవారికి పంచిపెట్టాలి. ఇది తప్పనిసరి చేయాల్సిన పని. మరి ప్రపంచంలో ఉన్న ముస్లింలు 9% ఈ జకాత్ పేదవారికి ఇస్తారు. పేదవాడి ఆకలి బాధలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటం కోసం ఈ కఠినమైన ఉపవాసాన్ని ఆ అల్లా మా మీద ఉంచడం జరిగింది. ఎంత ఉన్నా కూడా రోజా విరమించే టైం అయ్యే వరకు పచ్చి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఆకలి బాధతో వేచి చూస్తారు. ఆకలి అనేది ఇలా ఉంటుందా అని తెలుసుకుని ఆకలితో ఉండే పేదవారికి ఈ డబ్బును జకాత్ రూపంలో ఇవ్వాలని ఖురాన్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ సంతోషంగా ఉండాలని, ఇజ్రాయిల్ ఇరాన్లో జరిగే యుద్ధము ముగిసిపోవాలని, ప్రపంచంలో ఉన్న మానవులంతా సుఖసంతో ఉండాలని ఈ నమాజ్లో ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత పెద్దలు షఫీ అబ్దుల్లా, మునాఫ్, షేక్ అజీం, ఎండి జిందా, నవాబ్, అక్బర్, మస్తాన్, సలీం, సర్ఫరాజ్, అలీం, భద్రాచల పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, వెంకట్రెడ్డి, రమాకాంత్, రాము, రామకృష్ణ తదితరులు వచ్చి ముస్లిం సోదరులకు పండగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. يوم الدين ثم ما أدراك ما يوم الدين يوم لا تملك نفس لنفس سمع الله لمن حمده الله أكبر الله أكبر سمع الله لمن حمده قنا عذاب النار ربنا هب لنا من ازواجنا وذرياتنا قرة يا رحيم واعف عنا يا غفار واعف عنا يا غفور वसल्लम का हमने फरमान सुना है या अल्लाह इलाहुल आलमीन रोजे का बदल तू अपने तरफ से आता फरमा. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు పవిత్రమైనటువంటి రోజు, ఖురాన్ అవతరించినటువంటి రోజు. అంటే కొన్ని ఖురాన్లో చెప్తున్నటువంటి నీతి వాక్యాలను పాటిస్తూ ఉన్నా లేకున్నా కానీ సమానత్వంతోనే ఒక నమాజు అందరికీ అందే విధంగా, ప్రపంచ శాంతి వర్ధిల్లే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఈరోజు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. దానికి ప్రత్యేకత అయినటువంటి అంత సోదరభావంతో అంతా ఒకే వేదికపై వచ్చి వారికి ఉన్నటువంటి విషయాలను తెలియపరుచుకుంటూ వారు పెద్దలు చెప్పినటువంటిగా, ఖురాన్ చెప్పినట్టుగా ఆ ప్రార్థన, ప్రత్యేక ప్రార్థనలు చేయటం చాలా ఘనంగా ఉంది. కాబట్టి దయచేసి ఈరోజు కార్యక్రమంలో మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముస్లిం సోదరులకు మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లింలందరికీ ఒక పవిత్రమైన రోజుగా భావించవచ్చు. ఎందుకంటే ఈ నెల మొత్తం కూడా మీ అందరికీ తెలుసు, మరి దాదాపుగా 1400 సంవత్సరాల క్రితం మరి అల్లా ఈ ఖురాన్ని అవతరించిన నెల ఇది. మరి ఈ ఖురాన్లో
ముస్లిం సోదరులందరూ కూడా ఇలా ఉండాలి, ఇలా బతకాలి అని చెప్పేసి ఒక 5 సూత్రాలని ఇందులో ముఖ్యంగా పొందపరచడం జరిగింది. ఆ 5 సూత్రాలు కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఒకటి ఇమాన్. మనం ఎంత నిస్వార్థపరంగా ఎంత మనిషిగా ఉంటామో ఇమాన్ ఉండిన తర్వాత ఆ తర్వాత నమాజు, రోజా, జకాత్, హజ్ ఈ 5 ఈ ముస్లింల కొరకు మన ఈ ఖురాన్లో పొందపరచబడ్డాయి. నాకు తెలిసి 100కి 99% ముస్లింలు వీటికి కట్టుబడే మా జీవనం కొనసాగుతాం. మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మరి కఠినమైన ఉపవాసాలు మీ అందరికీ తెలుసు. ఎంత ధనవంతుడైనా ఎంత పంచవర్ష పరిమాణం ఉన్నా కూడా ఆ ఉదయం ఆ 14 గంటలు టైం అయి సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ టైం అయిన తర్వాత ఆ టైంకి తీసుకోవడం తప్ప మరొక జరగదు. అది కూడా ఒక అందుకు ఎందుకంటే మరి ఉన్నత ధనికుడికి పేదవాడి ఆకలి బాధలు ఎలా తెలుస్తాయి అనేది ఈ ఉపవాసం ద్వారా తెలుసుకొని ఆ పేదవాడికి కూడా మనం సహాయం చేయాలా, వాడి ఆకలి తీర్చాలనే బాధతో మరి మేము ఏదైతే సంవత్సరం పొడుగుతా ఎంత సంపాదించినా 1000 సంపాదించినా 10,000 సంపాదించినా 1,00,000 సంపాదించినా 1,00,00,000 సంపాదించినా దాంట్లో నుంచి 2.5 మరి జకాత్ తీసి కటికమైన పేదవారికి మేము పంచిపెట్టడం జరుగుద్ది. భద్రాచలం ముస్లిమ్స్ తరపు నుంచి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్కి ఈద్ ముబారక్. అలాగే మీడియా వారికి కూడా ఈద్ ముబారక్. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈద్ ముబారక్. పంచాయతీ డిపార్ట్మెంట్ కూడా ఈద్ ముబారక్. మా ముస్లిం అందరి తరపు నుంచి ఈ ముస్లిమ్స్ ఈ ఈద్గాలో సంవత్సరానికి 2 సార్లు నమాజ్ చేస్తాం. మా మసీదు 9 మసీదులు మా అందరూ కూడా 9 మసీదులు మా జనం కూడా ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసుకుంటాం. ఇక్కడ కలుసుకుంటాం. సంవత్సరం మసీదులో ఆయన గారు కూడా ఇక్కడ నమాజ్ చేయించారు. చాలా భద్రాచలం కౌసర్ మసీదు తరపు నుంచి నమాజ్ చేశారు ఈద్గాలో. అలాగే అందరం తరపు నుంచి మీడియా వారికి అందరికీ ఈద్ ముబారక్.